హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు నేను ఓపెన్ పోర్స్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎలాంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి చెప్తున్నాను. జనరల్గా ఓపెన్ పోర్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి సిబమ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నందువలన ఈ ఓపెన్ పింపుల్స్ వస్తాయి. వాటిని పించ్ చేసినప్పుడు అవి ఓపెన్ పోర్స్గా అయిపోతాయి. ఈ సిబమ్ ప్రొడక్షన్ వలన కూడా ఓపెన్ పోర్స్ అనేవి వస్తాయి. హార్మోన్స్ అనేది చేంజ్ అయినప్పుడు లేదా యంగ్ స్టేజ్లో, మెనోపాజ్లో ఇలా డిఫరెంట్గా ఓపెన్ పోర్స్ అనేవి వస్తాయండి. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నప్పుడు స్ట్రెస్కి సంబంధించి ఎలా అది మనము స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశానండి. వీలుంటే ఒకసారి దాన్ని వాచ్ చేయండి. కొంతమందిలో ప్రెగ్నెన్సీ పీరియడ్లో వాళ్ళు యూజ్ చేసిన మెడిసిన్ బట్టి కూడా ఈ ఓపెన్ పోర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. మనం ఓపెన్ పోర్స్ రావడానికి రీజన్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు క్యూర్ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనేది చెప్తున్నానండి. మనము డైట్ అనేది ఏ ప్రాబ్లంకైనా డైజెషన్ క్లియర్ ఉండాలి. డైట్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కంపల్సరీ మన రొటీన్ లైఫ్లో యాడ్ అయి ఉండాలండి. ఓపెన్ పోర్స్కి మనము ఇంట్లో ఏమేం చేసుకోవచ్చు బయట కొనకుండా అనే దాని గురించి చెప్తున్నాను. ఫేస్ని యాస్ట్రింజెంట్తో క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ యాస్ట్రింజెంట్ లేనట్లయితే ఆయిల్ ఫ్రీ సోప్తో ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఉండే ఓట్స్ ఉంటాయి కదండి, ఓట్స్ పౌడర్, కొంచెం లెమన్ కానీ, మిల్క్ కానీ, హనీ కానీ ఏదో ఒకటి యాడ్ చేసేసి స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత తులసి పౌడరు, రోజ్ వాటరు లేదా మింట్ పౌడరు, రోజ్ వాటరు లేదా నీమ్ పౌడరు, రోజ్ వాటర్, ముల్తాని మిట్టి, రోజ్ వాటరు, ఇలా ప్యాక్స్ అనేది మార్చుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. ఓపెన్ పోర్స్ అనేవి కొంత క్లోజ్ అవ్వడానికి ఎగ్ వైట్ అండి, ఫేస్ని క్లీన్ చేసేసుకోండి, వాష్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి. ఎగ్ వైట్స్ తీసుకొని చక్కగా హ్యాండ్లో కొంచెం అలా తీసుకొని ఇలా అప్లై చేసేసుకోండి. ఐబ్రోస్, ఐస్ మీద, లిప్స్ మీద అప్లై చేయకండి. స్కిన్ కాసేపటికే డ్రై అయిపోతుంది. ఈవెన్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అప్లై చేయండి. అది కూడా డ్రై అయిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం కూడా అప్లై చేయండి. అప్పుడు స్కిన్ అనేది కొంచెం ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెన్ పోర్స్ అనేవి మరీ విజిబుల్గా లేకుండా ఈ ఎగ్స్ ప్యాక్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఆరెంజ్ జ్యూస్, మనకి ఇప్పుడు ఆరెంజెస్ బాగా దొరుకుతున్నాయి కదండి. ఆరెంజ్ జ్యూస్ ముల్తానీ మిట్లో జస్ట్ ఒక 1 స్పూన్ వేసుకొని పేస్ట్ లాగా చేసి అది కూడా ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు అండి. అదే కాకుండా థర్మల్ ప్యాక్ 1 స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసేసి అప్లై చేసేసుకోవాలి. మిగతా ప్యాక్స్ అన్నీ కూడా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, కానీ ఈ థర్మల్ ప్యాక్ అనేది కొంచెం మనం అలోవెరా జెల్ కానీ ఏదైనా కొంచెం అప్లై చేసుకొని ఆ తర్వాత ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. లేదంటే నెట్టెడ్ క్లాత్ ఫేస్ మీద వేసుకోవాలండి. ఎందుకంటే చాలా ల్యాక్ ఆఫ్ హెయిర్స్ అనేది మన అప్పర్ లిప్ మీద కానీ స్కిన్ మీద అంతా కూడా ఉంటాయి. కాబట్టి మనం అప్లై చేసిన పౌడరు హెయిర్కి టచ్ అయిపోయి అక్కడ ఒక బాల్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నెట్టెడ్ క్లాత్ కానీ అలోవెరా జెల్ కానీ ఏదైనా అప్లై చేసి ఆ తర్వాత ప్యాక్ అనేది పెట్టుకోవాలి. షుగరు 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. దానిలో కొంచెం లెమన్ పిండేసి పేస్ట్ లాగా చేసి అది కూడా ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో రెగ్యులర్గా అంటే రోజుకి 2-3 టైమ్స్ ఏం చేయాలంటే, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఫేస్ అంతా కూడా రబ్ చేసుకోవడం వల్ల పోర్స్ అనేది కొంచెం దగ్గరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అప్పటికప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది, కానీ రెగ్యులర్గా ఏది యూజ్ చేయకుండా నేను ఐస్ క్యూబ్ రబ్ చేసేసుకుంటాను, నా స్కిన్ ఓపెన్ పోర్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అంటే అలా జరగదండి.
ఓపెన్ పోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చి వేజెండ్ల బ్యూటీషియన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.